నేను మీ నవీన్ బజాజ్ టెక్నీషియన్. ఈరోజు మన పిల్లలు ఏమేమి నేర్చుకున్నారు ఏంటిది అనేది చెప్తా. కానీ శ్రీను, జనరల్ సర్వీసింగ్ మనం ఏం చేస్తాం? జనరల్ సర్వీసింగ్లో మనం చేసేది ఏంటంటే ఆయిల్ చేంజ్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, ప్లగ్ క్లీనింగ్, డిస్క్ ఆయిల్, ఫ్రంట్ డిస్పాచ్ చెకప్, ఇంకా బ్రేక్ లైనర్ చెకప్. మనం స్పాకెట్ ఇప్పి వాషింగ్ అప్పుడు స్పాకెట్ వెనక కవర్లు ఇప్పి వాషింగ్ చేస్తాం. ఓకే, వాషింగ్ చేసి మళ్ళీ ఎత్తున తెప్పిస్తాం. ఓకే, 25,000 కిలోమీటర్లకు ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తాం. ఓకే, 20,000కు ప్లగ్ చేంజ్ చేస్తాం. ఓకే, ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ మనం చూసే ఆయిల్ 20/50, ప్లాటినం 10/30, 160 10/40 ఇదే ఆయిల్ వాడాలి కంపల్సరీ. కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కంపల్సరీ నేర్చుకోవాలి. మా పిల్లలు కూడా ప్రతిదీ జనరల్ సర్వీసింగ్ అంటే ఖచ్చితంగా మామూలు చెప్పినట్టు ఏ పార్ట్ అనేది కంప్లీట్గా చెక్ చేస్తారు వాళ్ళు. ఓకేనా, ఇది ఓన్లీ షోరూంలో మాత్రమే ఇలాంటి సర్వీస్ ఉంటుంది. ఓకేనా, ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ప్రతిసారి ప్లగ్లు అంటారు కదా, ఈ ప్లగ్లు కూడా మనకు రిప్లేస్మెంట్ 30,000 చేసుకున్నా పర్లేదు, కానీ క్లీనింగ్ ఉంటుంది. ప్లగ్ క్లీనింగ్ కూడా మనం చేసుకోవచ్చు. మేము ప్లగ్ క్లీనింగ్ దేంతో చేస్తాం? మనకు టూల్ ఉంటుంది, టూల్ ఉంటుందా? టూల్లో పెట్టి క్లీన్ చేస్తాం. ఓకేనా, కంపల్సరీ అండి. ఇది జనరల్ సర్వీసింగ్లో మేము చేసే వర్క్. ఇది ఖచ్చితంగా మన అబ్బాయి చెప్పినట్టు ప్రతిదీ చెక్ చేస్తారు. ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ చేంజ్, చైన్, సస్పెన్షన్ రీసింగ్, డిస్క్ ప్యాడ్స్, డిస్క్ యాడ్, ఎంత స్పాకెట్ రబ్బర్లు, ప్లగ్లు, టోటల్ బాడీ కంపల్సరీ ఇవి చెక్ చేసిన తర్వాతనే బండి బయటకు వెళ్తుంది. అది మా శ్రీ మారుతి ఆటోమోటివ్ షోరూంలో ఒకటే ఈ వర్క్ అన్ని మనం చెక్ చేసేది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి. బాయ్. బాయ్.